కోల్కతాలో డాక్టర్పై మానభంగం జరిగి ఇవాళకి 12 డేస్ అవుతుంది. అయినా సరే ఇప్పటివరకు ఈ కేసు వెనకాల ఉన్న నిజాలు మాత్రం బయటికి రావట్లేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అయినా సరే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఓన్లీ తప్పుకు పాల్పడిన సంజయ్ రాయ్ను మాత్రమే అరెస్టు చేశారు పోలీసులు. అది కూడా 14 డేస్ రిమాండ్ లో ఉంచారు అంతే. చాలా మంది కోల్కతా వీధుల్లో ధర్నాలు చేస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్స్, స్టూడెంట్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ ఇలా ప్రతి ఒక్కరు వర్షంలో తడుచుకుంటూ ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈ కేసుని మాత్రం అనుకున్న స్థాయిలో ఇప్పటివరకు కూడా ఇంకా సాల్వ్ చేయట్లేదు. నిజానికి ఆల్ ఓవర్ ఇండియాలో 2024 వరకు అన్ని కోర్ట్స్ లో 5.1 crores పెండింగ్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఓన్లీ సుప్రీం కోర్టులోనే 80,000 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇన్ని పెండింగ్ కేసెస్ లో డాక్టర్ కి అండ్ తన ఫ్యామిలీకి న్యాయం జరగడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? అసలు ఆర్జికార్ హాస్పిటల్ వెనుకున్న డార్క్ సైడ్ ఏంటి? అండ్ ఇవే కాకుండా ఈ వీడియోలో 3 మెయిన్ పర్సన్స్ గురించి మాట్లాడబోతున్నాను. వాళ్ళే ఆర్జికార్ ఫార్మర్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్. కాలేజ్ లో ఈయన ఒక మాఫియాని నడిపించాడు. ఈయన గురించి లాస్ట్ లో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సంజయ్ రాయ్ యాజ్ ఎ సివిక్ సర్వెంట్. అండ్ థర్డ్ వన్ అండ్ ఓన్లీ మెయిన్ మమతా బెనర్జీ. సో ఈ వీడియోలో వీళ్ళ గురించి అన్ని నిజాలు బయట పెట్టబోతున్నాను. అలాగే ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చిందో చెప్పబోతున్నాను. సో కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ వన్, ఎక్స్పోజింగ్ సంజయ్ రాయ్. సంజయ్ రాయ్ వీడే మన 31 years ఓల్డ్ డాక్టర్ ని రేప్ చేసింది. అయితే నేను చేసిన రీసెర్చ్ లో వీని గురించి చాలా నిజాలు బయటపడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడొక సివిక్ సర్వెంట్, అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించే ఒక ఇన్ఫార్మర్, విచ్ మీన్స్ ఒక గూఢచారి లాగన్నమాట. అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ పేపర్ ఒకసారి చూడండి. ఇది సివిక్ సర్వెంట్ జాబ్ కి అప్లై చేసే అప్లికేషన్ పేపర్. ఇందులో సివిక్ సర్వెంట్ క్వాలిఫికేషన్స్ గనక మనం చూస్తే, ఒక సివిక్ సర్వెంట్ అవ్వాలి అంటే ఎటువంటి నేరాలు చేసి ఉండకూడదు. కానీ సంజయ్ రాయ్కి మాత్రం 4 భార్యలు. ఇతను తన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు ఇదే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి చేసుకున్నాడంట. ఈ విషయాన్ని తన సెకండ్ వైఫ్ వల్ల అమ్మగారు బయట పెట్టారు. అయితే సంజయ్ రాయ్ తన వైఫ్స్ ని కొట్టడం వల్ల వాళ్ళు వెళ్లిపోయారు. అండ్ సెకండ్ వైఫ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అండ్ అలాగే కేసు కూడా ఫైల్ అయిందంట. కానీ మనోడు పోలీసులకి బాగా క్లోజ్ కాబట్టి క్వాలిఫికేషన్స్ కి వ్యతిరేకంగా ఉన్నా సరే జాబ్ లో నుండి పోలీసులు తీసేయలేదు. ఇతని పైన ఈ కేసెస్ కాదు, ఇంకా కొన్ని వేరే కేసెస్ కూడా ఉన్నాయంట. అయినా సరే ఇతని జాబ్ పోలేదు. అసలు ఎందుకని పోలీసులు ఇతని బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయకుండానే తీసుకున్నారు? అంతేకాకుండా ఆర్జికార్ హాస్పిటల్లో వీడికి ఇష్టం వచ్చిన ప్లేస్ లో వితౌట్ పర్మిషన్స్ తిరిగేవాడంట. ఈ విషయాన్ని కాలేజ్ లో ఉన్న స్టూడెంట్సే బయట పెట్టారు. సెకండ్ థింగ్, ఒక ఇన్ఫార్మర్ అయినప్పుడు తను అలానే బిహేవ్ చేయాలి. ఎవరికి తెలియకుండా ఉండి అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు పాస్ చేయాలి. కానీ ఈయన విషయంలో అలా కాదు. తన బైక్ కే డైరెక్ట్ పోలీస్ అని స్టిక్కర్ వేసుకున్నాడు. అండ్ అందరికీ కూడా ఊర్లో పోలీస్ అనే చెప్పుకుంటాడంట. అయినా సరే పోలీసులు ఇతన్ని ఏమీ అనలేదు. పాయింట్ నెంబర్ 3, దీపక్ బురాన్ అనే ఒక బీజేపీ లీడర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సివిక్ అసిస్టెంట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. వీళ్ళు ఒక్క స్టేషన్ కి 4 to 5 members ఉంటారు. వీళ్ళని పోలీసులు లంచాలు తీసుకోవడానికి, మనీ వసూలు చేసుకొని తీసుకురావడానికి మాత్రమే వాడతారు. అంతేకాకుండా ఎప్పుడైనా ఏదైనా మీటింగ్స్ జరిగితే అప్పుడప్పుడు వీళ్ళని సెక్యూరిటీ కోసం యూజ్ చేసుకోవాలి. కానీ అలా కాకుండా పెద్ద పెద్ద లీడర్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళ పార్టీ యూనిఫామ్స్ వేసుకొని మీటింగ్స్ కి వెళ్లి ఆ లీడర్స్ కి చీరింగ్స్ చేస్తారంట. సో అందుకోసమే ఈ సివిక్ సర్వెంట్స్ కి పరిచయాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ అలానే ఉంటారు అని కాదు, కానీ చాలా మంది పొజిషన్ ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసినా కూడా ఇతన్ని ఇన్ని రోజులు లోపలొచ్చినా సరే ఇంతవరకు ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఇతను తప్ప ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం మాత్రం ఎవరు బయట పెట్టట్లేదు. ఆల్రెడీ ఇట్స్ బీన్ 12 days. సెకండ్ వన్, ఎక్స్పోజింగ్ ఆర్జికార్ హాస్పిటల్. ఆర్జికార్ అనేది ఒక హాస్పిటల్, అలాగే ఒక కాలేజ్ కూడా. ఇది ఒక టాప్ కాలేజ్. చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ ఉంటారు. కానీ ఈ కాలేజ్ వెనుక ఒక మాఫియానే రన్ అవుతుంది. ఈ కాలేజ్ లో కేవలం ఒక డాక్టరే కాదు, చాలా మంది డాక్టర్స్ అనుమానాస్పదంగా చనిపోయారు. 2016 లో 54 years ఉన్న ఆర్జికార్ ప్రొఫెసర్ తన రెంటెడ్ హౌస్ లో అనుమానాస్పదంగా చనిపోయారు. బాడీ కూడా డీకంపోజ్ అయిపోయింది. ఈ కేసుని జస్ట్ సూసైడ్ అని చెప్పి వదిలేశారు పోలీసులు. 2019 లో దాదాపు 700 మంది డాక్టర్లు రిజైన్ చేశారు. సెక్యూరిటీ సరిగ్గా లేదు అని అండ్ అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగ్గా లేదు అని వీళ్ళు ప్రొటెస్టులు చేశారు. అప్పుడు కూడా మమతా బెనర్జీ గారే పవర్ లో ఉన్నారు. బట్ నో యూస్. 2023 లో మళ్ళీ ఒక ఇంటర్న్ డాక్టర్ డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల చనిపోయారు. బట్ తాలా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకుండా అన్యాచురల్ డెత్ అని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. ఇవే కాకుండా ఈ హాస్పిటల్ గురించి అండ్ అలాగే ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ గురించి లాస్ట్ లో చెప్తాను చూడండి. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పోజింగ్ పోలీస్. 15th August రోజు నైట్ ఆర్జికార్ హాస్పిటల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. అలా హాస్పిటల్లో చాలా సామాన్లు పగలగొట్టారు. కానీ అటాక్ జరుగుతున్నప్పుడు పోలీసులు వెళ్లి బాత్రూమ్స్ లో దాక్కున్నారంట. అండ్ ఒక పోలీస్ ఒక నర్స్ దగ్గరికి వెళ్లి దాక్కోవడానికి కొంచెం ప్లేస్ ఇవ్వండి అని అడిగాడంట. రక్షించాల్సిన వీళ్ళే ఇలా చేస్తే ఎలా? సరే దీన్ని పక్కన పెడదాం. నార్మల్లీ ఏదైనా ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు అక్కడ పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. ఆర్జికార్ హాస్పిటల్లో అంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతున్నా సరే ఎందుకని సెక్యూరిటీని పెంచలేదు? ఇన్ఫాక్ట్ ఇంకా లోపల ఎవిడెన్స్ కూడా అలానే ఉంది.
అంటే పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అండ్ అలాగే ఎవిడెన్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే చాలా సందర్భాల్లో ఏదైనా అటాక్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకి ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. 4th వన్, ఎక్స్పోజింగ్ ఆర్జికర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. ఈయన ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈయన గురించి మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. సందీప్ ఘోష్ ఆర్జికర్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ ఈయనపై చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అండ్ వాటికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఇతను ఒక కరప్టెడ్ పర్సన్ అని చెప్తున్నారు. ఈయనకి గవర్నమెంట్ తో కూడా చాలా పరిచయాలున్నాయి. ప్రూఫ్స్ ఏంటి అంటే 2019 లో ఘోష్ అవినీతులు చేస్తున్నాడు అని చెప్పి అతన్ని ముషిదాబాద్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే మళ్ళీ సేమ్ హాస్పిటల్ కి రిటర్న్ వచ్చేశాడు. 2013 మేలో ముషిదాబాద్ మెడికల్ కాలేజ్ కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యారు. బట్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈయన్ని మళ్ళీ ఆర్జికర్ హాస్పిటల్ కి తీసుకొచ్చింది. అప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీనే. అండ్ అగైన్ ఒక ర్యాగింగ్ ఇన్సిడెంట్ వల్ల 2023 సెప్టెంబర్ 10th రోజు మళ్ళీ ముషిదాబాద్ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. బట్ కరెక్ట్ గా అక్టోబర్ మంత్ లో మళ్ళీ ఆర్జికర్ హాస్పిటల్ కి వచ్చేశాడు. ఒకసారి ఇతను ట్రాన్స్ఫర్ అయితే ఇతను వెళ్లిపోవద్దని కొంతమంది ప్రొటెస్ట్లు కూడా చేశారంట. కానీ వాళ్ళెవ్వరూ ఆర్జికర్ స్టూడెంట్స్ కాదు. బట్ మొన్న డాక్టర్ పై అలా జరిగినాక మాత్రం వెంటనే రిజైన్ చేశాడు. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ విత్ ఇన్ 8 hours లోనే అతన్ని వేరే ప్లేస్ లో ప్రిన్సిపల్ ని చేసింది. ఇండియా టుడే వాళ్ళు సందీప్ ఘోష్ ఫార్మర్ బ్యాచ్మేట్స్ ని విజిట్ చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పినవి ఏంటి అంటే ఈయన చాలా అవినీతి చేస్తాడు, లైక్ ఇల్లీగల్ గా మనీ తీసుకుంటాడు అండ్ అలాగే హాస్పిటల్లో ఏదైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే అందులో నుండి కూడా మనీ నొక్కేస్తాడు, టెండర్ ని మ్యానిపులేట్ చేస్తారు, ఇలా చాలానే చెప్పారు. ఇంతేకాదు డాక్టర్ అఖ్తర్ అలీ, ఈయన ఫార్మర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ద కాలేజ్, ఈయన కూడా ఘోష్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఘోష్ చాలా మంది స్టూడెంట్స్ ని ఫెయిల్ చేసేవాడంట. ఫీజు కట్టేటప్పుడు 20% కమిషన్ తీసుకునేవాడంట. టెండర్స్ అప్పుడు మనీ తీసుకోవడం, అంతేకాకుండా స్టూడెంట్స్ కి లిక్కర్ సప్లై చేయడం, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఘోష్ కి చాలా పరిచయస్తులు ఉన్నారు అండ్ అతను చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పాడు. 2013 లో ఈయన తన గురించి కంప్లైంట్ కూడా చేశాడంట. కానీ ఏం లాభం ఏమీ జరగలేదు, బికాస్ గవర్నమెంటే తన చేతిలో ఉంది. సో మొత్తానికి ప్రిన్సిపల్ హాస్పిటల్లో ఒక మాఫియానే రన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ SIT అనే ఒక టీం ని ఏర్పాటు చేసి కాలేజ్ లో ఈయన ప్రిన్సిపల్ గా జాయిన్ అయినప్పటి నుండి ఉన్న ఫైల్స్ అన్నిటిని చెక్ చేయిస్తుంది. అండ్ CBI వాళ్ళు కూడా ఇతన్ని కంటిన్యూస్ గా 13 hours పాటు క్వశ్చన్ చేశారు. ఇందులో భాగంగా ఈయన ఫోన్ కాల్ డాటాని సేకరిస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగాక ఎవరికి కాంటాక్ట్ అయ్యారు అనేది కూడా చూస్తున్నారు. అండ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత పేరెంట్స్ ని ఎందుకని 3 hours పాటు వెయిట్ చేయించారు ఇది కూడా అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ ప్రకారం అండ్ అలాగే సర్క్యులేట్ అవుతున్న ఆర్టికల్స్ ప్రకారం సందీప్ ఘోష్ ఒక మామూలు పర్సన్ అయితే కాదు. ఈ కేసెస్ లో కాకపోయినా వేరే హాస్పిటల్ కి సంబంధించిన కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఎక్స్పోజింగ్ మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ సీఎం అయి ఉండి ఈమె ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం, అంతేకాకుండా తను ఆ స్టేట్ కి హెల్త్ మినిస్టర్ కూడా. నాట్ ఓన్లీ దిస్, ఆర్జికర్ హాస్పిటల్ కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇవన్నీ తన కంట్రోల్లోనే ఉంచుకొని డాక్టర్ కి జస్టిస్ రావాలి అని వెస్ట్ బెంగాల్లో ర్యాలీస్ అండ్ ప్రొటెస్ట్లు చేస్తుంది. ఒక స్టేట్ కి హెడ్ అయి సమస్యకు పరిష్కారం వెతకకుండా నార్మల్ పీపుల్ ప్రొటెస్ట్లు చేస్తున్నట్టు తను కూడా ప్రొటెస్ట్లు చేయడం ఏంటి? డాక్టర్ వాళ్ళ అమ్మగారు కూడా ఇదే అన్నారు. ఈ కేసు పైన మమతా బెనర్జీ గారు సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు అని. సో మమతా బెనర్జీ గారి గురించి ఇంకెక్కువనే మాట్లాడేది ఉంది, దాని గురించి సెపరేట్ వీడియోనే చేస్తాను. ఇప్పుడు CID వాళ్ళు కనుక్కోవాల్సిన కొన్ని మెయిన్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అది గ్యాంగ్ రేపా కాదా? సెకండ్ వన్, సంజయ్ రాయ్ ఒకడే ఆ పని చేశాడా లేకపోతే ఈయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? థర్డ్ వన్, ఏదైనా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయిందా? ఫోర్త్ వన్, అసలు ఈ కేసుని సూసైడ్ అని ఎలా రిపోర్ట్ చేశారు, అసలు ఎవరు రిపోర్ట్ చేయించారు? ఫిఫ్త్ వన్, ఇందులో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇకపోతే సిక్స్త్ వన్, ఎవరైనా పొలిటికల్ లీడర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? సో ఇవ్వండి నాకు అనిపించిన కొన్ని విషయాలు. మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ని ఎక్స్పోజ్ చేస్తాను. సో ఇదిగో ఇవాళ వీడియో. మీకు గనుక నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.